ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆంధ్రప్రదేశ్లో అధికారులు భారీగా బదిలీ కాబోతున్నారా? దొంగ ఓట్ల వ్యవహారంతో పాటుగా అనేక రకాల అంశాలపై అసలు నిగ్గు తేలబోతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఆంధ్రప్రదేశ్లో అధికారులు భారీగా బదిలీ కాబోతున్నారా? ఈ దొంగ ఓట్ల వ్యవహారంతో పాటుగా అనేక రకాల అంశాలపై అసలు నిగ్గు తేలే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ, ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ. ఇక్కడ రాజకీయంగా కలవరం, అధికార యంత్రాంగంలో కలవరం. అంటే జనరల్గా ఎవరికి కలవరం ఉంటుందంటే తప్పు చేసిన వాళ్ళలోనే ఉంటుంది. కంగారు ఎవరు పడతారు? దొంగలు ఎవరో వాళ్ళే కంగారు పడుతుంటారు. చూసి చెప్పేయచ్చు ఎవడు దొంగతనం చేశాడో, ఎవడు భయపడుతున్నాడో, ఎవరు కంగారు పడుతున్నారో వాళ్ళు తప్పులు చేసినట్టు అనమాట. ఎక్కడ తమ తప్పులు బయటకు వస్తాయి అని అక్కడ అధికార పార్టీ బెంబేలెత్తుతోంది, కంగారు పడుతోంది. అధికార యంత్రాంగంలో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏది గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ కంప్లీట్గా ఏ విధంగా దుష్పరిపాలన సాగిందో మనం చూసాం. ఒక వ్యవస్థ కాదు, అన్ని వ్యవస్థలను కూడా ధ్వంసం చేశారు. ఏది అటు ఒక చీడ పట్టింది, పీడగా మారిందన్నమాట. మనం జ్యుడిషియరీ దగ్గర నుంచి నీకు కింద స్థాయి వరకు కూడా ఒక రకంగా అల్లాడిపోయారన్నమాట. మీడియా, ఆ తర్వాత చట్టసభలు, 4 ఎస్టేట్స్ దెబ్బతిన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి 4 మూల స్తంభాలని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలోను ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి నేను అసెంబ్లీలో ఉండలేను అని చెప్పి కన్నీళ్లతో బయటకు వచ్చాడు. అట్లాగే కొంతమంది జడ్జీలు కూడా ఇదేంటి ఈ పరిస్థితి, మా మీదే అసభ్య పోస్టులు పెట్టడం ఏంటి, మాకే ఇక్కడ భద్రత లేదు అని చెప్పి జడ్జీలు కూడా సిబిఐ ఎంక్వైరీ కోరారు. ఇప్పటి వరకు ఆ జడ్జీల పైన పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులు సిబిఐ దర్యాప్తులు, అరెస్టులు లేవు. ఎలక్షన్ కమిషనరే నా కుటుంబానికి భద్రత లేదన్నాడు. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తనకు భద్రత కల్పించండి, నా కుటుంబానికి చంపుతారు ఇక్కడ అని చెప్పి కేంద్రం నుంచి బలగాలు తెప్పించుకుని తన ఆఫీస్ ముందు పెట్టుకున్నాడు. అంటే ఏంటి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ మీద కూడా ఆయనకి విశ్వాసం లేకుండా పోయింది. ఇక మీడియా కూడా చెదలబట్టింది. ఏది ఆంధ్రప్రదేశ్లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కంప్లీట్గా వీటన్నిటినీ కూడా భజన చేస్తోంది. నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి వ్యవస్థలు ఏ విధంగా అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నాయి. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉక్కు కౌగిలిలో అక్కడ 4 వ్యవస్థలు ఎలా నలిగిపోయాయో 5 ఏళ్ల పరిపాలన చూసాం. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన దరిమిలా ఏం జరుగుతోంది, వీళ్ళందరిలో కూడా కంగారు పుడుతోందన్నమాట. మొత్తం అధికార యంత్రాంగాన్ని అంతా మార్చేస్తారా, అష్ట దిగ్బంధనం చేయబోతున్నాడు. ఎవరు? జగన్ చుట్టూతా అన్ని దారులు మూసేస్తున్నాడు చంద్రబాబు. జగన్కున్న దారేంటి? కేంద్రం. ఇప్పటిదాకా కేంద్ర పెద్దల యొక్క ఆశీస్సులతోనో ఆయన వాళ్ళ అండ చూసుకునో ఇక్కడ ఇతను నాకు అండ ఉంది అని చెప్పి బిల్డప్ ఇచ్చి వీళ్ళందరితో ఈ గొడ్డి చాకిరీ చేయించుకున్నాడు. తన యొక్క తప్పులన్నీ వాళ్ళ మీద రుద్దాడు, తప్పులు చేయించాడు. ఆ కేంద్రం అండే గనక జగన్మోహన్ రెడ్డికి లేకుండా చేస్తే, ఆక్సిజన్ కట్ చేస్తే ఏం జరుగుద్ది? మృత కళేబరమే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన చుట్టూతా సిబిఐ కేసులు ఉంటాయి, ఈడీ కేసులు ఉంటాయి. ఒక 12, ఈ ఒక 20, 32 కేసులు ఉన్నాయి. కానీ 3081 వాయిదాలకి వెళ్లకుండా ఎగ్గొట్టాడు. ఎవరి దయాదాక్షిణ్యాల మీద? అతనికి ఆక్సిజన్ ఎవరు ఇస్తున్నారు? ఆ ఆక్సిజన్ కట్ చేస్తున్నాడేమో చంద్రబాబు. ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల కేంద్రం నుంచి అందే సహకారం జగన్మోహన్ రెడ్డికి అందదు అనేది అమిత్ షా ఒక డీల్కి వచ్చారు. ఆ డీల్లో భాగంగానే అధికారుల మార్పిడి జరగబోతోంది. అధికార మార్పిడే కాదు, మొత్తం వ్యవస్థ మార్పిడి జరగబోతోంది.
ఏ వ్యవస్థలు అయితే దెబ్బతిన్నాయో ఆ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ దృఢంగా నిలబెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందన్నమాట. దానిలో భాగమే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి, డీజీపీ నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దాకా మార్పులే చేర్పులే ఉంటాయి, మొత్తం బదిలీ. అట్లాగే ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి కింద బిఎల్ఓల దాకా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇప్పుడు అందరి దగ్గర ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి పప్పులు ఉడికినాయి. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన పప్పులు ఉడకవా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఏ జిల్లా? కడప జిల్లా. సిఎస్ జవహర్ రెడ్డిదే జిల్లా? కడప జిల్లా. సిఎంఓ చీఫ్ సెక్రటరీ ధనుంజయ రెడ్డిదే జిల్లా? కడప జిల్లా. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిదే జిల్లా? కడప జిల్లా. వాళ్ళందరూ ఒకే సామాజిక వర్గం. మరి ఇది అంత సాగుద్దా? వీళ్ళ నేతృత్వంలో రేపు జరగబోయే ఎన్నిక ఎలా ఉంటుంది? పులివెందుల ఎన్నికేగా. ఇప్పుడు పులివెందుల మోడల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 నియోజకవర్గాల్లో అమలు చేయాలన్నటువంటి కుతంత్రం జగన్మోహన్ రెడ్డి పన్నినప్పుడు మనం చూసాం. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలా జరిగాయి, శాసన మండలి ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, పార్లమెంట్ ఎలా జరిగింది చూసాం. అప్పుడే కళ్ళు తెరిచింది. జనవరి 7వ తారీఖు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ 2 రోజులు మకాం వేశాడు. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ కుమార్. మొత్తం బలగాలు వచ్చేసాయి. కేంద్ర ఎన్నికల సంఘం అంతా చూసింది ఇక్కడ జరుగుతున్న వ్యవస్థని. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆయన కలిసి వినతి పత్రం ఇచ్చారు సిఈసిని. వెంటనే ఏం జరిగింది? ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు. ఎవరు? గిరీష్. ఏంటి కారణం? ఆయన లాగిన్ ఐడి నీ దగ్గర ఉందా అని అడిగాడు. నీ లాగిన్ ఐడి నీ దగ్గర ఉందా? నీ లాగిన్ ఐడి ఇంకొకళ్ళు వాడుతున్నారు, నీకు తెలుసా? ఎన్ని డేటాని హ్యాక్ చేస్తున్నారు, ఎపిక్ కార్డులు ఎన్ని డౌన్లోడ్ చేశారో తెలుసా? ఐ డోంట్ నో అన్నాడు. అంటే 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి ఒక కలెక్టరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగిన్ ఐడి నుంచి ఎంత మరి దుస్సాహసం, ఎంత అహంభావం, లేకపోతే ఎంత రౌడీయిజం అది. అంటే మెడ మీద కత్తి పెట్టి మీరు ఆ లాగిన్ పాస్వర్డ్లు తీసుకుని 30,000 దొంగ ఓటర్ ఐడి కార్డులు పుట్టించారనేది రుజువైంది. ఆ ఫలితం కూడా మనం చూసాం. ఏది? వైసీపీ అలా గెలిచిందనేది. ఇప్పుడు రేపు అన్ని నియోజకవర్గాల్లో అదే చేయకపోతే, కాబట్టే కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేల్కొనమని నిన్న చంద్రబాబు అమిత్ షా గారికి మాట్లాడుకుని ఉంటారు. అమిత్ షా చంద్రబాబు భేటీతో ఈ కలవరం అంతా వస్తుందన్నమాట. మొత్తం ఇప్పుడు నోటిఫికేషన్ లోపే డీజీపీ మారిపోతాడు, సిఎస్ మారిపోతాడు. ఏంటి, ఎవరైతే ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అందరిలో కూడా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కేవలం ఒక కలెక్టర్ని సస్పెండ్ చేయటం వల్ల, 2 జడ్పీ సిఈఓలని సస్పెండ్ చేయటం వల్ల, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు కొంతమేరకు సస్పెండ్ చేసినంత మాత్రాన మార్పు రాదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ సమూలంగా మారాలి. కూకటి వేళ్లతో గనక పెళ్ళగించకపోతే అక్కడ పట్టిన చీడ పీడ వదలదన్నమాట. ఆ ప్రయత్నం రేపు కేంద్ర ఎన్నికల సంఘం చేసేటువంటి అవకాశాలు మనకి కనపడుతున్నాయి. అదే గనక జరిగితే శుభ పరిణామం. ఏది? వ్యవస్థకు శుభ పరిణామం, రాష్ట్రానికి శుభ పరిణామం, జగన్మోహన్ రెడ్డికి సార్ దుష్పరిణామం. అంటే ఒకటి రౌడీలకి, గుండాలకి మరి అది గొడ్డలి వేటే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని పేట్రేగుతున్నటువంటి గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరిపైన గొడ్డలి వేటు పడుతుందన్నమాట. ఇప్పటికైనా ఆలస్యంగా అయినా నీకు కేంద్రం మేల్కొనాలి, సుప్రీంకోర్టు మేల్కోవాలి, కేంద్ర ఎన్నికల సంఘం మేల్కోవాలి. దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తుగా రేపటి ఎన్నికలు జరిపితే తప్ప అక్కడ ప్రజాస్వామ్యం మనుగడ సాగదన్నమాట. ఈ పరిణామాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది కోరుకుంటారు, హర్షిస్తారు. మేధావులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, వీటన్నిటినీ కూడా స్వాగతించాలి. ఎందుకంటే వ్యవస్థో రక్షితః రక్షితః, వ్యవస్థో రక్షిత అంట. వృక్షో రక్షతి రక్షిత మార్చు. వ్యవస్థను నువ్వు కాపాడితే వ్యవస్థ నిన్ను వ్యవస్థ కాపాడుతుందనేది ఇవాళ అంబేద్కర్ గారు మనకి చెప్పింది. ఇప్పటికైనా కూడా జరిగితే అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.